గాలిపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ గుడి క్లోజ్ చేసి ఉంది, సాయంత్రం ఓపెన్ చేస్తామని చెప్పారు. అందుకని స్వాములు అందరం వెయిటింగ్లో ఉన్నాం. 1 గంటకి భిక్ష పెడతారంట. భిక్ష తినేసి తర్వాత ఓపెన్ చేస్తే వస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇది వచ్చేసి అన్నదాన సత్రం. అన్నదాన సత్రం ఇది వచ్చి గుండం. గుండం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. ఇది అన్నదాన భవనము, ఉచిత అన్నదాన భవనము. ఇది ఇక్కడ ఇక్కడ అన్నదానానికి కూరలు భోజనాలు రెడీ చేసే ఒక రూమ్ అన్నమాట. రెడీ చేస్తున్నారు. ఉండి అంట మా తోట వచ్చిన మణికంఠ స్వామి కూడా వీడియో చేస్తున్నాడు. వెంకీ స్వామి ఈయన 6 అడుగులు ఉంటాడు. వెంకీ స్వామి ప్రభాస్. చెట్లు తప్ప ఇంకేం లేవండి. కింద కవర్ వేస్తున్నారు. ఏదో కళ్యాణ మండపమా ఏం తెలియదు. ఇది స్వామి, ఇది కళ్యాణ మండపమా? అది అమ్మా పెద్ద స్వామి పక్కన ఉండేది. వెంకటేశ్వర గుడి ఇదేనంట. ఇప్పుడు ఓపెన్ చేయరు. వెంకటేశ్వర స్వామి గుడి చాలా పెద్దది. ఇదేనండి, ఇదంతా గుడ్లు గోల్డ్స్లో చేశారు. ఆడగల్లం పాండండి. గాలిపాలెంలో ఫస్ట్ టైం అండి రావడం. చాలా బాగుంది వాతావరణం. నవగ్రహ మందిరము, నవగ్రహాలు ఉండే మందిరము, చెట్లు. చాలా బాగుంది. ఎవరైనా వచ్చి కరించండి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి. బట్ ఇక్కడ కొన్ని పేర్లు రాయలేదు. ఆ పేర్లు రాయనందువల్ల ఏ గుడి ఏందనేది తెలియట్లేదు. చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్స్. ఈయన రమణయ్య స్వామి.